అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకే వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈరోజు ఈ మూవీని పాడ్కాస్ట్ లాగా చేయమని రికమెండ్ చేసిన వాళ్ళు విక్కీ రాయ్ 786 గారు అండ్ అజయ్ ప్రశాంత్ గారు. సో వీళ్ళిద్దరూ కోరిన మూవీ పేరు రుద్రవీణ. సో ఈరోజు ఒక ఓల్డ్ మూవీని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ మూవీ 1988లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది కే బాలచందర్. మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు చిరంజీవి, శోభన అండ్ జెమినీ గణేశన్. అండ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. సో కావ్య, మీతో స్టార్ట్ చేద్దాం. ఎన్నిసార్లు చూసావు ఓల్డ్ మూవీ? నీకు ఎలా ఇష్టం? నేను మొత్తం లైఫ్ లో 2 times చూసాను. ఫస్ట్ టైం చిన్నప్పుడు, సెకండ్ టైం ఇప్పుడు చూసాను. ఓల్డ్ మూవీయే, సో కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్. ఓకే మూవీ నాకు. ఓకే లిపి? నేను ఈ మూవీని ఫస్ట్ టైం ఎప్పుడు చూసాను నాకు గుర్తులేదు, బట్ తర్వాత ఐ థింక్ మొత్తం కలిపి ఒక 3-4 times చూసినట్లున్నాను. ఓకే. 90% ఆఫ్ ద టైమ్ ఇండియాలో టీవీలో చూడటమే. అండ్ నీకు ఇష్టం? ఫేవరెట్ మూవీ. సో నేను ఈ మూవీ అవును అక్కలాగానే 1-2 సార్లు చూసాను. సో ఇండియాలో ఒకసారి చూసినట్టు, అది కూడా మొత్తం కాదు, కొంచెం చూసినట్టు గుర్తు. సో నాకు నార్మల్గా కథ తెలుసు. అండ్ ఇప్పుడు మొత్తం మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూసా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. నాకు ఈ మూవీ ఎగ్జాక్ట్లీ శ్రీమంతుడు లాగానే అనిపించింది. ఎందుకంటే ముందే ఒక టూ వీక్స్ అగోను ఎప్పుడో శ్రీమంతుడు మూవీ చేసాము. ఆ శ్రీమంతుడిని కొంచెము కమర్షియలైజ్ చేసి కొన్ని ఏమంటారు, మెయిన్లీ కమర్షియలైజ్ చేసి అలా ఇప్పటికిలాగా చూపించారు. బట్ సేమ్ ఎగ్జాక్ట్లీ స్టోరీ అనిపిస్తుంది నాకు. నాకు ఈ సినిమా మిక్స్డ్ ఎందుకంటే నాకు అలాగా ఆచారాలు ఇలాంటి వాళ్ళు అంటే నాకు చిరాకు. అండ్ నెక్స్ట్ ఇలాగా హరిజన ముట్టుకోకూడదు ఇలాంటి సీన్స్ అన్ని కొంచెం క్రింజ్ సీన్స్. ఐ అండర్స్టాండ్ అది ఒక ఏజ్ లో అలా ఉండేదని, కాకపోతే అలాంటివి స్క్రీన్ పైన చూస్తుంటే నాకు చాలా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది. సో అందుకని నాకు మిక్స్డ్ ఫీలింగ్స్. కానీ అదే బికాస్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇండియాలో. సో వాళ్ళ గురించి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు చూపించలేదు వాళ్ళు. అది అవును, డిస్కరేజ్ చేస్తున్నట్టు చూపించారు, తప్పులాగే చూపించారు. కానీ నాకు అది నచ్చింది. ఎందుకు చెప్పనా, ఇప్పుడు నువ్వు ఇంతకేమన్నా గిరిజన పిల్లనా, గిరిజన హరిజన ఏదో నాకు తెలియదు ఎవరో పిల్ల. సో ఆ అమ్మాయి కదా, అమ్మాయి లోవర్ కాస్ట్, అందుకని గుడిలోకి రానివ్వరు, అందుకని బయట కూర్చొని డాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఆ అమ్మాయిని చాలా స్ట్రాంగ్ గా చూపించారు. వాళ్ళ డాడీ చాలా సక్సెస్ఫుల్, చాలా మంచిగా మ్యూజిక్ అదేంటి అభిమాని. సో వాళ్ళు లైక్ 4 people అలా చూపించలేదు. చాలా రిచ్ కాదు, ఎలా చెప్పాలి, సక్సెస్ఫుల్ పీపుల్. అంటే ఆ అమ్మాయి కూడా అలా చాలా స్ట్రాంగ్ అమ్మాయి పర్సనాలిటీ. సో నాకు అందుకే అది నచ్చింది. ఓకే, నాకు ఆ బిట్స్ అండ్ పీసెస్ నచ్చాయి. చెప్పలిపి. అండ్ సెల్ఫ్ మేడ్ కూడా వాళ్ళ డాడ్ సీన్ లో చెప్తారు కదా, లైక్ ఇలాగ మా నాన్న వదిలేసారు ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అండ్ ఇంకొకటి నాకేమనిపించిందంటే ఈ స్టోరీ, ఓకే జస్ట్ ఫన్ ఫ్యాక్ట్, ఇది యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. సో ఇలాంటి ఒక పర్సన్ మహారాష్ట్ర విలేజ్ లో ఇలానే రీఫార్మ్ తీసుకొచ్చాడు. వాళ్ళ ఊరు మొత్తం తోటి తాగడం అయిపోయించాడు. ఎగ్జాక్ట్లీ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఇలాంటి స్టోరీ నిజంగానే ఉంది, అప్పట్లో జరిగిందనమాట. సో అది ఈవెన్ దో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో కొంచెం ఫార్ ఫెస్ట్ ఇలాగా ఊరు వస్తే మార్చేస్తారా, ఊళ్ళు చుట్టుపక్కల గ్రామాలని మార్చేస్తారా అనిపిస్తుంది. కాకపోతే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాబట్టి కొంచెం అన్బిలీవబుల్ అయినా బిలీవబుల్ స్టోరీ. బట్ ఇది ఓవర్ నైట్ కాదు, ఇది ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ తర్వాత కొంచెం చేంజ్ వస్తుంది అలా. అండ్ నెక్స్ట్ వాళ్ళ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. చక్కగా ఒక మూగ అన్న, ఒక వదిన, ఒక చెల్లి. చక్కగా ఒక మూగ అన్నట చెప్పు. లిపి చెప్పలేసుకుంటుంది మళ్ళీ. ఓకే చెప్పు. సో చక్కగా ఒక కోపిష్టి నాన్న ఊరికే కోపం పడుతూ ఉంటాడు. ఆయన మూవీలో సినిమాలో ఒక్కసారైనా స్మైలింగ్ ఫేస్ లేదు. ఎప్పుడు చూస్తే ఎంత పెద్ద మిడిగుడ్లు వేసుకుని కోపంగా చూస్తూ ఉంటాడు సినిమా అంతా. కొంచెం బాలసుబ్రహ్మణ్యం ఏమో తక్కువ, ఆ అబ్బాయి యాక్టింగ్ చాలా ఎక్కువ చేశాడు.
మనకి వేరే ఒక సినిమా ఉంటాయి కదా, ఆ సినిమాలో ఎలా అంటే హీరో తక్కువ యాక్టింగ్ చేస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓవర్ కాంపెన్సేట్ చేస్తూ ఉంటాడు. ఇందులో నాకు జెమిని గణేష్ చాలా బాగా యాక్టింగ్ చేశారు, కాకపోతే బాలసుబ్రహ్మణ్యం ఆ ఇంపాక్ట్ తోటి డబ్బింగ్ చెప్పలేదు అన్నట్లు అనిపించింది. సో నాకు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ వాయిస్, ఆ గాంభీర్యము ఆ వాయిస్ నాకు తెలియలేదు. సో కొంచెం అండర్ రేటెడ్, కొంచెం అండర్ ప్లేడ్ డబ్బింగ్ ఫర్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అనిపించింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతను వాళ్ళ ఇలాగ సంగీతం అంటే పిచ్చి కదా, ఇలా సంగీతంతోనే దేవుడు వాళ్ళు పూజిస్తారు. యా యా. సో ఇలాగ లిటరల్లీ మ్యూజిక్ అబ్సెస్డ్. వాళ్ళు పాపం గాడ్ కి ఇలాగ ఏం చేయరు, అతని ప్యాషన్ అంటే ఓన్లీ మ్యూజిక్. ఇలాగా మేము హైయర్ కాస్ట్ గాడ్ ఇంపార్టెంట్ అనడు, కాకపోతే ఎప్పుడు చూసినా పాటకే ఇంపార్టెన్స్, కచేరీకే ఎక్కువ ఇంపార్టెన్స్. టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి, మంచిగా క్లీన్ గా వెళ్ళాలి, నీట్ గా వెళ్ళాలి. ఆ బెలహరి ఏదో రాగం ఉంటుంది చూడు, అది తన ఫేవరెట్. సో అలాగా ఫుల్ మ్యూజిక్ ప్యాషన్ ఉన్న ఫ్యామిలీ అనమాట. సో యా, సో ఓవరాల్ బాగానే ఉంటుంది, కాకపోతే మనకి ఆపోజిట్స్. కానీ సో నువ్వు చెప్పింది కరెక్ట్. సో ఆ మ్యూజిక్ ని నమ్ముకుని, ఆ మ్యూజిక్ లో దేవుడిని వెతుక్కుని, ఆ మ్యూజిక్ గురించి తప్పించే డాడీ. సో అతని సన్ చిరంజీవి ఆపోజిట్. మ్యూజిక్ అంటే ఈ ప్రజల సేవ, ప్రజల కోసం, ప్రజలు ఏడుపు ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి. సో వాళ్ళిద్దరి నమ్మకాలు డిఫరెంట్ అన్నమాట. యా. సో లిపి నీకేమనిపించింది వాళ్ళ ఫ్యామిలీ? ఐ అగ్రీ. కానీ ఆ కాలంలో ఆబ్వియస్లీ అలానే ఉండేవాళ్ళు, ఇందాక చెప్పినట్లు. అంటే ఎస్పెషలీ వీళ్ళు ఏదో మరి మడి ఆచారాలు టైప్స్ లో ఫ్యామిలీ కాబట్టి అప్పట్లో అలానే ఉండేవాళ్ళు. అండ్ ఈ అబ్బాయి ఏమో కొంచెం కాస్త యంగ్ అండ్ కాస్త రిఫార్మేటివ్ థాట్స్ ఉండి, కొంచెం ఏదో కాస్త టు సమ్ ఎక్స్టెంట్ రెబలియస్ లాగా ఆ టైప్స్ ప్రిటీ మచ్ ఆల్వేస్ చాలా వరకు ఉంటారు కదా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెం మోర్ ఫార్వర్డ్ థింకింగ్ దాన్ ప్రీవియస్ జనరేషన్. లిపి శ్రీమంతుడిలో సేమ్ ఎగ్జాక్ట్. వీళ్ళకి ఇక్కడ వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే పిచ్చి, ఇక్కడ శ్రీమంతుడిలో వాళ్ళ నాన్నకి డబ్బులు అంటే ఇష్టము, ప్రజల్ని పట్టించుకోడు. సో సేమ్ మూవీని చేసినట్టు నాకు దీంట్లో అడాప్ట్ చేసుకుంటారు, దాంట్లో అడాప్ట్ చేసుకోకుండా జస్ట్ అందరినీ బాగా చేస్తారు. సో వాళ్లే లీడర్ లాగా ఇతన్ని చూస్తారు, అందరూ నమస్కారం నమస్కారం చెప్తారు. దీంట్లో ఇతనే అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ లాస్ట్ దాంట్లో కూడా ఆల్కహాల్ సీన్ ఉంటుంది శ్రీమంతుడిలో కూడా. సో నేను ఊరిని బాగు చేస్తున్నాం అనుకుంటుంటే మీరేంటి ఇలా ఊరిని పాడు చేస్తున్నారు. నాకు నువ్వు ఏదో చెప్పావు మొన్న, శ్రీమంతుడు ఏదో బుక్ ని ఇన్స్పిరేషన్ తీసుకుని చేసిన మూవీయో ఏదో చెప్పావు. సో నేనైతే దానికి ఏం చెప్తానంటే ఈ రుద్రవీణ మూవీనే ఇన్స్పిరేషన్ గా తీసుకుని దాన్ని కొంచెం పాటలు, డాన్స్లు, కమర్షియల్, మంచి హెయిర్ స్టైల్ ఇవన్నీ పెట్టి చేశారు. డెఫినెట్లీ ట్రూ. కాకపోతే కొన్ని సీన్స్ అన్నాచురల్ గా అనిపించాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాట పాడుతుంటే అదే టైంకి వస్తుంది ఒక ఆవిడ, అమ్మా ఆకలి కాదు ఉంటారు, కానీ మన నాన్న ఎందుకు కరగడు? ఆయన ఇంకొకటి వాళ్ళ ఇంట్లో వదిన ఉంది, అన్నయ్య ఎవరొకరు వెళ్ళి పెట్టచ్చు కదా ఫుడ్, వీళ్ళు పాటలు పాడుతున్నారని చెప్పి ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటే అనుకోవచ్చు. నాకు అర్థం కాదు వాళ్ళ వదిన పెట్టదు. లాస్ట్ కి చిరంజీవి లేస్తాడు, వదిన పెడుతుంది కానీ వాళ్ళ వదిన వెళ్లే లోపు ఇదంతా అవుతుంది. డిస్ట్రాక్ట్ అవుతారు అయితే. ఓకే, యా డిస్ట్రాక్ట్ అయ్యి అతను 2 సార్లు సరిగ్గా పాడకపోతే అప్పుడు నాన్న కోపం వస్తుంది. యా కరెక్ట్. వాళ్ళ నాన్న అంటారు దీంట్లోనే మనస్సు ఆలోచన అన్ని పెట్టాలి, వినిపించకూడదు వేరేవేమి అంటారు. అతనికేమో ఇలాంటివన్నీ వినిపిస్తాయి. సో దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ ఈ మాటకి ఆ మాట చిరంజీవి ఎంత బాగా యాక్టింగ్ చేశాడంటే అసలు ఆబ్వియస్లీ మెగాస్టార్ అనడానికి ఎగ్జాంపుల్ ఇలాంటి మూవీస్. మొత్తం మాస్ కమర్షియల్ మూవీసే కాదు, ఎందుకంటే కొన్ని కచేరీలు చేసేటప్పుడు చాలా సగ్గ మగ నిగా మగ అలాంటివి చాలా ఎంత బాగా పర్ఫార్మ్ చేశాడు. చాలా మంచిగా యాక్ట్ చేశారు, ఒప్పుకుంటా. చెప్పి చూడడానికి కూడా చాలా బాగుంటాడు. అండ్ ఎందుకంటే కొంచెం బాలచంద్ర మూవీస్ ఇచ్చేటప్పుడు కొంచెం క్లోజ్అప్స్ ఎక్కువ పెడతాడు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఒక సెకండ్ ఒక పాజ్ చేస్తాడు ఇలాగ స్క్రీన్ పైన, ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంది హీరోకి ఆర్ హీరోయిన్ కి ఆర్ యాక్టర్స్ కి. సో అందుకని చాలా ఎక్కువ క్లోజ్అప్ షాట్స్ ఉన్నాయి మూవీలో, చిరంజీవి, శోభనవి. సో అందుకనే నాకు ఇంకా ఎక్కువ మంచిగా యాక్టింగ్ స్కిల్స్ తెలుసాయి.
యా నో చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ శోభన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చాలా మంచిగా సూట్ అయింది. Yeah. సో కొంతమంది హీరోయిన్స్ ని డాన్స్ వచ్చినా తీసుకుంటారు అనుకుంటా. లైక్ ఈ మూవీకి అమ్మాయి డాన్స్ అని, లైక్ నరసింహలో రమ్యకృష్ణన్ కూడా డాన్స్ వచ్చిందని తీసుకున్నారు. నాకు తెలీదు. నాకు తెలీదు. అప్పుడు వీళ్ళు ఫోన్ చేసి పడియప్ప పేరేంటి పడియప్ప. రజనీకాంత్ ఫోన్ చేసి అడిగారట, నీకు డాన్స్ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావా ఇది ఏదంటే చేస్తున్నాను అంటే, అయితే మాకు మూవీలో నీ రోల్ ఉందని చెప్పి. ఎందుకంటే నరసింహలో ఒక డాన్స్ ఉంటుంది కదా, అది డాన్స్ అదేంటి ఎగ్జాక్ట్లీ ఆ డాన్స్ కోసము డాన్స్ వచ్చిన అమ్మాయిని తీసుకోవాలని, అందుకని రమ్యకృష్ణని హ్యాండ్ పిక్ చేస్తారు ఆ రోల్ కి. సో అలాగే ఈ మూవీకి శోభనని కూడా హ్యాండ్ పిక్ చేస్తుంటారు, ఎందుకంటే డాన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మూవీలో స్టోరీ ప్రకారం. ట్రూ ట్రూ. ఈ మూవీకి ఇట్ మేక్ సెన్స్. యా. అండ్ ఈ మూవీ ఇందాక చిరంజీవి యాక్టింగ్ గురించి చెప్పావు కాబట్టి ఇది చాలా మంచి ఏమంటారు డిఫరెంట్ చిరంజీవిని చూసినట్టు అనిపించింది నాకు. బికాస్ వేరే మూవీస్ అన్నిట్లో చాలా మాస్ గా కొట్టడము, కొంచెం జోక్స్ వేయడము అలా ఉంటాడు. లైక్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటే మూవీస్ అన్నిటి చూసుకుంటే ఈ మూవీలో చాలా కోపిష్ట అని చెప్పను, ఎలా అంటాడు, చాలా గాంభీర్యంగా అండ్ చాలా ఇంటెలెక్చువల్ గా అలా ఉంటాడు ఈ మూవీలో. సో అది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది అండ్ బాగా అనిపించింది. యా, చాలా బాగా ఇమిడిపోయారు లిపి భాష చెప్పాలంటే ఇందులో. బికాస్ యూజువల్లీ డిషమ్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో ఫైటింగ్ సీన్స్ ఇందులో బ్యాలెన్స్ ఉన్నాయి కదా, లైక్ ఫస్ట్ కొడతారు. సో బ్యాలెన్స్డ్ ఉంటుంది, లైక్ హీరోయిజం చూపించేది, కల్చర్ చూపించేది, ఇలాగా అన్నిటికీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉంటాడు చూడు, వాళ్ళ అల్లుడు పాపం పెళ్లి స్టేజ్ పైన నాకు ఈ రాగము ఇచ్చేయమంటాడు. రైట్. అప్పుడు చిరంజీవి మళ్ళీ కల్చర్ ని తన వాళ్ళ నాన్న పరువు కాపడానికి వచ్చి పాడతాడు. సో ఆ సీన్ అప్పుడే నాకు చాలా బాగా అనిపించింది యాక్టింగ్, ఎంత బాగా కూర్చుని పాడాడని. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నిజంగానే పాడాడేమో అక్కడ కూర్చుని. చాలా హోంవర్క్ కావాలి ఇలాంటి సీన్స్ ని, జస్ట్ ఇలాగ సెట్ పైన చేసేసి చేయలేరు, స్టూడియోలో ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. మొత్తం మూవీ కొంచెం యాక్టింగ్ మంచిగా వచ్చిన వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేదు మహేష్ బాబు లాంటి వాళ్ళు చేస్తే అంత బాగుండదు. చెప్పి ఏదో చెప్తున్నారు ఇందాక, మర్చిపోయా. నెక్స్ట్ టైం. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ జమినీ గణేష్ ఎవరి ఫాదర్ తెలుసా? రేఖ. ఓకే, నీకు తెలుసా? నిన్ను బాగా చేద్దాం అనుకున్నానే. మహానటి మూవీ చూసిన తర్వాత నేను జమినీ గణేషన్ గురించి మొత్తం అన్ని తెలుసుకున్నా. సో ఓకే మహానటి అమ్మాయి పేరు ఏంటి? సావిత్రి వాళ్ళ హస్బెండ్ కదా. సో చాలా బాగా యాక్టింగ్ చేశాను, నాకు ఎంత బాగా యాక్టింగ్ చేసి అనిపించిందో. కాకపోతే పర్సనాలిటీ చాలా పెద్ద పర్సనాలిటీ, ఎందుకంటే గుళ్ళ నడిచేటప్పుడు ఒకటి కట్టుకుని వెళ్తుంటాడు, అది చూస్తే ఎంత బ్లోటెడ్, ఎంత బిగ్ పర్సన్ అనిపిస్తుంది. సో లిపి భాష చంపలేసుకుంటున్నాను. అది ఆయన తమిళన్ కదా, ఈయన ఒకటే ఒక తెలుగు మూవీ యాక్ట్ చేసింది, ఇది ఒకటే. చాలా మంచి చాయిస్. నేను తెలుగులో ఎవరిని ఊహించుకోలేను ఆ రోల్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది నెగటివ్ రోల్, ఇది పాజిటివ్ రోల్ కాదు. సో మనం ఒకవేళ నాగేశ్వరరావు లేకపోతే ఎన్టీ రామారావు ఇలాంటి వాళ్ళు ఒప్పుకోరు ఇలాంటి రోల్ చేయడానికి. చాలా నెగటివ్ క్యారెక్టర్, ఈవెన్ దో అతను జస్ట్ ప్యూర్లీ డెడికేటెడ్ టు మ్యూజిక్ టైప్ ఆఫ్ పర్సన్, కాకపోతే ఓవరాల్ నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి మనకి. అవును. సో అందుకని తెలుగులో ఎవరు చేస్తామనకపోవచ్చు, అందుకని అతను తమిళ నుంచి తీసుకొచ్చారేమో. ఈ మూవీ తమిళ్లో డబ్బింగ్ అయిందా అని ఐ వండర్. డబ్బింగ్ కాదు, రీమేడ్ అయింది. అండ్ కమల్ హాసన్ చేశాడు ఈ రోల్. అండ్ బ్రహ్మానందం అబ్జర్వ్ చేశారా, అసలు కామెడీ లేకుండా చాలా సీరియస్, చాలా పిచ్చి విలన్ రోల్ బ్రహ్మానందం ఈ మూవీలో. కరెక్ట్. అలా ఆలోచిస్తే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎన్ని మూవీస్ ఉన్నాయో. అవును కదా, చిరంజీవి ఇంకా బ్రహ్మానందం కాంబినేషన్ అప్పటి నుంచే. కానీ బ్రహ్మానందం మళ్ళీ చేంజ్ అయిపోయిన తర్వాత చూపించారు కదా, చిన్న రోల్, మొత్తం కొట్టే రోల్, ఆ రోలే. సో ఏమైనా పాయింట్ ఉందా? నాకు కొన్ని సీన్స్ హైలైట్ చేయాలంటే కొన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ లిపికి నచ్చిన సీన్స్,
చాలా సటిల్ కామెడీ, ఇలా ఓవరాల్ అవుట్ ఆఫ్ ద వే కామెడీ కాకుండా లైక్ పెంటమ్మ ఫుడ్ దగ్గర రోల్ ఒక కామెడీ కామికల్ సీన్. తర్వాత అవును, ఆ సీన్ బాగుంటుంది. నాకు అవును, చిన్నప్పుడు రండి రండి ఆ పాట చాలా ఇష్టం ఉండేది. ఎప్పటికీ ఆ పిక్చరైజేషన్ చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ నీ కిడ్స్ కి చూపి చాలా బాగుంటుంది. ఎప్పటికీ బాగుంటుంది యా, ఆ సాంగ్. అదొకటి బాగుంటుంది. తర్వాత నాకు ఇంకా చాలా బాగా నచ్చిన సీన్ ఏంటంటే లాస్ట్ కి సత్యనారాయణ వెళ్ళేప్పుడు ఆగి వచ్చి ఆ బాటిల్ పడేసి వెళ్ళిపోతాడు చూడు. అవును. అది కూడా చాలా బాగుంటుంది సీన్. ఇలాగ కొన్ని కొన్ని సీన్స్, అదే ఆ ఇంట్రొడక్షన్ కూడా లైక్ శోభన ఇంట్రొడక్షన్ కూడా ఎందుకు అంటే అందరేమో అదొక పెద్ద కథ, అదొక పెద్ద కథ అంటే ఎవరికి తెలియదు కదా. సో ఆ సీన్ బాగుంటుంది. సో అలాంటి సీన్స్ అనే నాకు చిన్న చిన్న సర్లు కామెడీ. ఇది బాలచంద్ర టచ్, లైక్ వేరే బాలచంద్ర మూవీస్ ఇలానే ఉంటాయి చిన్న చిన్న జోక్స్. సో అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఈ హీరో అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ కూడా నాకు ఈ మూవీలో చాలా నచ్చుతుంది. చాలా మంచిగా రెస్పెక్ట్ తో పిలుస్తూ, అతను మీరు ఇలా పిలుస్తూ ఇలా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమంటారు వాళ్ళిద్దరి రిలేషన్షిప్ నాకు రెస్పెక్ట్ అనిపించింది రొమాన్స్ కంటే. సో బిల్ట్ ఆన్ రెస్పెక్ట్, నాట్ రొమాన్స్ అనిపించింది. సో అది నాకు నచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు మూవీస్ లో అమ్మాయిల్ని తక్కువగా చూపించడము, అబ్బాయిలు వెంట పడడము ఇవన్నీ కాకుండా అది చాలా రెస్పెక్ట్ఫుల్ గా చాలా మంచిగా అనిపించింది. ఇంకొక సీన్ రాత్రి అంతా బాధపడుతుంటాడు చూడు, ఈ అమ్మాయికి ఇంత అందమైన అమ్మాయికి పెంటమ్మ పేరేంటి. ఇంకొక సీన్, ఇంత అందమైన అమ్మాయికి పెంటమ్మ పేరేంటి, రాత్రి అంతా పడుకోడు సరిగ్గా. ఓ నాకు ఇంకొక హైలైట్ సీన్ ఏంటంటే నాకు వాళ్ళ వదిన అడుగుతుంది, మీరేం చేస్తారు, సపోర్ట్ చేస్తారా చేరా ఇలాగ ఎవరినో పెళ్లి ప్రేమిస్తున్నారు అంటే అతను వచ్చి రఘుపతి రాఘవ రాజా అంటే నాకు చాలా ఫుల్ గూస్ బంప్స్ వచ్చాయి సీన్స్ లో. మనం ఎక్స్పెక్ట్ చేయం అతని మైండ్ లో ఏముంటుందో. సో పెట్టగానే ఇంకా అమ్మాయి కళ్ళలో నీళ్ళు వస్తాయి. మంచి డైరెక్షన్. రిప్లై అలా ఇస్తారు. కానీ ఇంకొకటి ఏంటంటే అన్ని మూవీస్ లో ఎలా అవుతుంది అంటే ఇప్పుడు కమర్షియల్ మూవీస్ లో హీరో కొడతాడు, లేదంటే ఆ బాంబ్ బ్లాస్ట్ చేసి వెళ్ళిపోతాడు, అందరూ మారిపోతారు. ఈ మూవీలో అలా చూపించారు. యాక్షన్ తోటి కొట్టినా తిట్టినా అలా మారుతారని చూపించారు. నేను చెప్పినట్టు ఇందాక పేషెన్స్ తోటి, అలా ఎంపతి తోటి, అలా సాక్రిఫైస్ తోటి తను పెళ్లి కూడా వదిలేస్తాడు. సో దాంతో విన్ అవుతాడు, సిస్టమ్ ని చేంజ్ చేస్తాడు. కానీ వాళ్ళని వీళ్ళని యాక్షన్ తో కొట్టి హీరోయిజం చేసి చేయడు అనమాట. సో నాకు అది కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా హృదయ విదారకమైన సీన్ సీన్ కదా. కానీ రియాలిటీ ఏంటంటే అలాంటి పీపుల్ అలా అంత పావర్టీ ఉంది ఇంకా. సో అది చాలా హోప్ఫుల్లీ ఇంకా బయటకు వస్తున్నారు, బట్ స్టిల్ చాలా భయంకరమైన సీన్. ట్రూ. అలాంటి సీన్స్ ఇలా గుర్తుండిపోతాయి ఇలా. ఎనీవే, సో ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ తెలుగు మూవీ అట ఇలా ఓపెన్ గా కాస్ట్ గురించి మాట్లాడింది. మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మాట్లాడింది తెలుగులో ఇది ఫస్ట్ మూవీ. ఓకే. సో నీకు బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ నచ్చలేదన్నమాట. నాకు నచ్చింది యాక్చువల్లీ. నాకు నచ్చింది. ఎందుకు నచ్చలేదు? నాకు అసలు బాగా చెప్పినట్లు అనిపించలేదు. మేబీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. నాకు నచ్చింది. సో ఇందాక లిపి పాయింట్ అవుట్ చేసింది ఫన్ ఫ్యాక్ట్, ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పినా కూడా పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడాడు. అవును, పాడాడు. నేను సైతం పాడింది బాలసుబ్రహ్మణ్యమే కదా. మిగిలినవన్నీ యేసుదాస్. అవునవును. ఓకే. బట్ ఆ నేను సైతం నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఈ మూవీలో కూడా ఇష్టం, నాకు ఠాగూర్ లో కూడా ఇష్టం ఆ పాట చాలా. అవునా? కరెక్ట్, అందులో కూడా ఉందా? ఓకే. ఠాగూర్ లో కూడా ఒకటేసారి చాలా లాంగ్ టైం బ్యాక్. అది కూడా చేయాలి పాడ్కాస్ట్, అది కూడా బాగుంటుంది. లిపి ఎందుకు నవ్వుతుంది? నువ్వు నవ్వేది స్టాలిన్ మూవీ లిపి. మనం చిన్నప్పుడు స్టాలిన్. ఓకే. ఠాగూర్ వేరే మూవీ. బట్ రెండు చేయాలి, స్టాలిన్ కూడా చేయాలి ఒకసారి. చూడదు. మీ ఇద్దరికి ఏదో ఇన్సైడ్ స్టోరీ అన్నట్లుంది. అవును, స్టాలిన్ లో ఒక సీన్ ఉంటుంది. ఓకే ఓకే. నేను ఈ మూవీ గురించి ఒక పాయింట్ చెప్తా. చెప్పు.
బట్ యా ఇందాక అక్క చెప్పినట్లు నాకు బాలసుబ్రహ్మణ్యం డైలాగ్స్ నాకు యాక్చువల్లీ ఇష్టము తన డబ్బింగ్. కాకపోతే చిరంజీవి బేసికలీ మూవీని చేసింది ఏమంటారు లైక్ మంచి మూవీస్ చేద్దాం అనే ఉద్దేశంతో చేశారట. కాకపోతే మూవీ హిట్ కాలే. తర్వాత ఏదో ఇంటర్వ్యూలో ఎవరో అన్నారట, మీరు రుద్రవీణ లాంటి మంచి మూవీ వేసి ముఠా మేస్త్రి లాంటి మూవీ తీస్తున్నారంటే అప్పుడు అన్నారట, అలాంటి మూవీ తీసాను కానీ ఎవరు చూసారు, ఇలాంటి మూవీ చూస్తేనే సక్సెస్ వస్తుంది అని. అది రియాలిటీ. మనం పిచ్చి సినిమాలు తిడితే అందరూ మనం తిడతారు కానీ అది రియాలిటీ. మంచి సినిమాలు ఎవరు చూడరు, అన్ని డిషం మీనింగ్ లేని ప్రిటీ మచ్ అక్కకి నచ్చే ఇలాంటి సినిమాలు చూస్తారు. కుళ్ళు జోకులు ఇలాంటి మూవీస్ అయితే అందరికి నచ్చుతాయి. అండ్ ఈ ఇంకొక అతను చెడ్డతను ఉంటాడు కదా, వాళ్ళ అల్లుడు అవుతాడు. అతని పేరు రమేష్ అరవింద్ అనమాట. అతను కన్నడ యాక్టర్, కానీ ఇది ఫస్ట్ తెలుగు మూవీ అతను చేసింది. ఓకే, అతను లిటిల్ సోల్జర్స్ లో ఫాదర్. రైట్. సతీ లీలావతి, నాకు అదే గుర్తొచ్చింది, సతీ లీలావతి. లిటిల్ సోల్జర్స్ అని గుర్తుపట్టలేదు. మీనా పార్ట్నర్. అవును. ఈ మూవీలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఇందాక అక్క కొంచెం చెప్పింది, మేబీ ఇది బాలచంద్ర డైరెక్షన్ అనుకుంటా. మూవీ లాగా అనిపించదు, కొంచెం స్టేజ్ పైన డ్రామా లాగా. అంటే లాంగ్ షార్ట్స్ ఉంటాయి, మీరు చూస్తే ఇలా చేసి కట్. నార్మల్ గా మూవీస్ లో ఎలా ఉంటాయి, లైక్ ఇలా 2 seconds 3 seconds ఇలా కట్ చేసేస్తారు కదా, ఇలా చాలా లెంతీ షార్ట్స్ ఉండవు. కానీ ఈ మూవీలో అలా చాలా లెంతీ షార్ట్స్ ఉంటాయి, యాజ్ ఇఫ్ మన ముందు వాళ్ళు ఇలా డ్రామా లాగా చేస్తున్నట్టు అనిపించింది. మీకు అనిపించిందో లేదో తెలియదు కానీ నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ పాయింట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. కాకపోతే బాలచంద్ర చాలా చాలా టాలెంటెడ్ డైరెక్టర్. లైక్ అతని స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. అండ్ ఇంకొకటి చిరంజీవికి బాలచంద్రకి ప్రాబ్లీ సెకండ్ థర్డ్ కాంబినేషన్. సో ముందు చాలా మూవీస్ చేశారు. లిపికి ఇష్టమైన సినిమా ప్యారిస్కి వెళ్తారు, అందులో విలన్ 47 days. 47 days. అందులో చిరంజీవి జయప్రదని పెళ్లి చేసుకుని ప్యారిస్ తీసుకెళ్ళి టార్చర్ పెడుతూ ఉంటాడు. సో చిరంజీవి ఆబ్వియస్లీ మంచి యాక్టర్. కాకపోతే అతని లక్కీ ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఎర్లీ ఆన్ కెరియర్ లోనే వర్క్ చేశారు. సో వాళ్ళ వల్ల ఇంకా ఎక్కువ ఇలా ఇంత లెంగ్తీ సీన్ చేసే కెపాసిటీ వచ్చి పొటెన్షియల్ వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న సీన్స్ కూడా ఈజీగా చేయొచ్చు. ట్రూ. Balchandra one of my favorite directors, even though ఈ మూవీ డెఫినెట్లీ నా టాప్ 3-4 మూవీస్ లో ఉండదు. ఉంటుంది బట్ బాగుంది మూవీ. బట్ ఫర్ సమ్ రీజన్ నేను కూడా అంత మళ్ళీ చూడలేను, ఎందుకంటే ఇలాంటి సీన్స్ కొంచెం క్రింజ్ అనిపిస్తాయి. లైక్ ఆ సారీ కొంచెం సాడ్ అనిపిస్తాయి అంతే. ఓకే ఫైన్, క్రింజ్ ఇస్ నాట్ రైట్ వర్డ్, సాడ్ ఇస్ రైట్ వర్డ్. ఆ సీన్స్ అన్ని చాలా సాడ్ గా అనిపిస్తాయి. సో ఇలాగా రేషియల్ డిస్క్రిమినేషన్ చాలా సాడ్ గా అనిపిస్తుంది. తర్వాత సారీ సీన్, ఆ పావర్టీ చూస్తే చాలా సాడ్ అనిపిస్తుంది. సో ఇలాగా రిలాక్సేషన్ ఉండదు, ఇలాగా మనసులో బాధేస్తూ ఉంటుంది సినిమా. అవును. అండ్ దాన్ని చిరంజీవి చాలా మంచిగా చూపించాడు అవన్నీ. ఆ నేను సైతం సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. సో ఆ సాంగ్ లో చాలా మంచిగా యాక్ట్ చేస్తాడు. అండ్ ఇంకొకటి చెప్తాను, నాకు ఈ మూవీలో ఇంకొకటి నచ్చింది. నార్మల్ గా మూవీస్ ఏదో పేర్లు పెట్టేసి ఇలా చేస్తారు, కానీ ఈ మూవీలో వాళ్ళ పిల్లల పేర్లు, ఒకరి పేరు సూర్యం, ఇంకొకరి పేరు ఉదయం. ఆ మూగబాయి పేరు ఉదయం. వాళ్ళ కూతురు పేరు ఏంటి? వాళ్ళ కూతురు పేరు సంధ్యనో అలాంటిది, ఏదో సంధ్య అనుకుంటా. ఓ సూర్య ఉదయ సంధ్య పెట్టారే కదా. సన్రైజ్, ఒక సన్సెట్, ఒకరేమో సూర్యుడు, వాళ్ళు పెట్టారు పేరు సూర్యం ఉదయం. నాకు అది ఏమో మంచిగా అనిపించింది. నార్మల్గా ఇక్కడ ఏదో పేర్లు పెట్టేస్తారు మీనింగ్ లేకుండా, బట్ ఈ పేర్లకు కూడా ఇంత ఆలోచించి పెట్టాలనిపించింది నాకు. అండ్ ఈ మూవీకి 3 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి, 4 నంది అవార్డ్స్ వచ్చాయి. సో బెస్ట్ డైలాగ్ రైటర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్ అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ నాగేంద్ర బాబు, ఐ థింక్ ప్రొడ్యూసర్ కి. చిరంజీవి ఓన్ ప్రొడక్షన్. అండ్ ఇది కమర్షియల్లీ అంత పెద్ద హిట్ అవ్వలేదు, జస్ట్ యావరేజ్ మూవీ నువ్వు ఇందాక చెప్పినట్టు. కానీ ఇది క్రిటికల్లీ అక్లైమ్డ్. కానీ ఇప్పుడు అనుకుంటే ఇది ఒక కల్ట్ క్లాసిక్. చాలా మందికి ఈ మూవీ ఇలా చూస్తూ ఉంటారు. సో
అది ఇంకొకటి అని మాట్లాడుకున్నాం కదా. సో తమిళ్లో రీమేక్ అయింది అండ్ కమల్ హాసన్ చేశాడు చిరంజీవి రోల్. హిందీలో కూడా ఇస్తారా? లేదు. ఓకే. సో అవే నా పాయింట్స్ లిపి. ఇంకేమైనా ఉన్నాయా? యా, చాలా మంచి మూవీ, చాలా మంచి మూవీ. చాలా చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసా అనిపించింది. చెప్పు. అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు, అంటే ఫన్ గా ఆల్రెడీ లైఫ్ లో కష్టాలు ఉన్నాయి, మళ్ళీ మూవీలో కూడా కష్టాలు చూసేందుకు కష్టాలు పడడం అనుకునే వాళ్ళకి నచ్చదు. కానీ థాట్ ప్రొవోకింగ్ మూవీ, మేక్స్ యూ థింక్ అంతే. కొంచెం అన్రియలిస్టిక్ కూడా అనిపిస్తుంది ఇలాగ మార్చగలుగుతాడా అని. బట్ యాజ్ యు సెడ్, ఓవర్ పేషెన్స్, ఇంత కమిట్మెంట్, ఇంత ప్యాషన్ ఉంటేనే మార్చగలుగుతారు. బట్ ఆల్సో ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ కాబట్టి ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. మనిషి ఉంటే సరే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇది కాజల్ అగర్వాల్ డైలాగ్. అవునా? అయితే ఏమవుతారు? వీళ్ళగా అడుక్కు తింటారు అంటాడు. అలా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 8.6/10. లిపి 9.5. తక్కువ మాట్లాడినే బాగా నచ్చిందనమాట. నేను ఒక 7/10 ఇస్తాను. నేను 8/10. 8.5. ఓకే. చాలా ఇది మూవీ మంచి మెసేజ్ ఉంది కాబట్టి నచ్చాలి లాగా అనిపించింది, కానీ నాకు అంత ఎంటర్టైన్మెంట్ ఏమి అనిపించలేదు. సో మేబీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇలాంటి మూవీస్ థాట్ ప్రొవోకింగ్. మన జనరేషన్ వాళ్ళ అప్కమింగ్ జనరేషన్, అంటే అప్కమింగ్ కాదు బట్ ఇలాంటి వాళ్ళందరూ చూసి నువ్వు యూత్ ఏంటిరా బట్ అలాంటి వాళ్ళు చూసి ఇలా సొసైటీ కోసం ఏదో ఒకటి చేసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొంచెం ఏదో ఒకటి చేయాలి. సో అన్ని ఉత్త కామెడీ కోసం కాదు, కొన్ని మూవీస్ ఇలా కూడా కొంచెం ఇన్స్పైర్ చేయాలి. థాట్ ప్రొవోకింగ్, ఇట్స్ ఆల్సో రియాలిటీ చెక్. ఎందుకంటే ఇప్పటికీ అలాంటి ఫ్యామిలీస్ ఉంటాయి. లైక్ ఈవెన్ అలాంటి లేదు, ఈవెన్ హైదరాబాద్ లాంటి బిగ్ సిటీస్ లో కూడా అంత ఇంటికి రానియకుండా ఇంటి బయట కూర్చోబెట్టి అలాంటి టిపికల్ పీపుల్ కూడా ఉన్నారు ఇప్పటికీ. సో ఇట్ ఈస్ వెరీ మచ్, ఇంకా ఇప్పటికీ కూడా ఇట్స్ వెరీ రియలిస్టిక్. అదేదో ఇంకా మొత్తం అంతా ఈ క్యాస్ట్ సిస్టమ్ మొత్తం అంతా వెళ్ళిపోయింది, అన్టచబిలిటీ అసలు కంప్లీట్లీ ఏమంటారు అబాలిష్ చేసేసారు అనడానికి లేదు. ఎందుకంటే నాకు తెలిసిన పీపులే ఉన్నారు అలాంటి పీపుల్, అలాంటి ఫ్యామిలీస్. సో ఇట్స్ స్టిల్ వెరీ రియలిస్టిక్. అండ్ దెన్ అక్క చెప్పినట్లు బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాబట్టి మేక్స్ ఇట్ ఈవెన్ మోర్ రియలిస్టిక్. లేకపోతే గనక ఓకే ఇలాగా చేంజ్ అవుతుందా, ఇది కొంచెం వెరీ సినిమాటిక్ ఆ టైప్స్ లో నాకు అనిపించి ఉండేది. బట్ అగైన్ ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. అలా అనిపిస్తుంది మనకు, ఇలా కొట్టంగానే మారిపోతారు, కొట్టంగానే వెళ్ళిపోతారు, ఇలాంటివి అనిపిస్తాయి. కానీ ఇలాంటివి అతను సాక్రిఫైస్ చేసి, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసి పెళ్లి చేసుకోకుండా అండ్ కష్టపడి ఇయర్స్ ఇలా ఒక్క గ్రామానే కాదు, అలా వేరే గ్రామాల వాళ్ళకి తెలిసి వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యి ఇతను ఎవరిని రెస్పెక్ట్ అడగదు కానీ రెస్పెక్ట్ ఎర్న్ చేసుకుంటాడు. సో అలా, సో యా మంచి మెసేజ్, మంచి మూవీ. ఇంకొకటి నేను అక్క అనుకున్న మూవీ చూసేటప్పుడు లాస్ట్ లో ఆ ప్రైమ్ మినిస్టర్ వస్తాడు కదా, ఆ ప్రైమ్ మినిస్టర్ ముందర వాళ్ళ నాన్న వచ్చి అంత డ్రామా చేసి నేను అక్క అనుకో ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాడు అసలు వాట్ నాన్ సెన్స్ అని. ఎగ్జాక్ట్లీ, అది వెరీ ఫిల్మీ. ఇలాంటి ఫిల్మీ అది ఒప్పుకుంటాను. అలాంటి వాటికి నేను లాస్ట్ లో అది కూడా కాదు, శోభన తీసుకొచ్చి పెళ్లి కూడా చేస్తాడు స్టేజ్ పైన. ఊరంతా చెప్పలు కొడుతూ ఉంటారు, ఆనంద కొడుతూ ఉంటారు. కరెక్ట్, ఒప్పుకుంటా. లాస్ట్ లో కూడా వాళ్ళ నాన్న వెళ్తారని నేను ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు ప్రాబబ్లీ నీసా ఏజ్ ఉండుంటా, 9 or 10 years old. అప్పుడు నేను అనుకోలేదు ఈవెన్ లాస్ట్ లో కూడా వాళ్ళ డాడ్ వెళ్తారు అని. అప్పుడు అమ్మా ఇతను వెళ్తున్నాడమ్మా అనుకున్నా. అప్పుడు డబ్బింగ్ నచ్చలేదు బాలది.
నేను చెప్పావు. సూర్యనారాయణ శాస్త్రి వాళ్ళ నాన్నని అలాగ వణుక్కుంటూ నాకేం నచ్చలేదు డబ్బింగ్. ఆ ముసలి వాళ్ళు అలానే మాట్లాడతారు, వాళ్ళ గొంతు వణుకుతుంది. ఆ ఎస్పెషల్లీ ఇమిటేటెడ్ బాలసుబ్రహ్మణ్యం గొంతు బాగా అది నా పాయింట్. నీకు నచ్చలేదు, నాకు నచ్చింది. ఎందుకంటే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఇంకా స్టిల్ వెరీ యంగ్. ఆ యంగ్ ఏజ్ లోనే కాస్త వాయిస్ మాడ్యులేషన్, ఆ వణుకుతున్నట్లు ముస్లైన్ లాగా మాట్లాడడము, అది కూడా ఎమోషన్ ని బ్యాలెన్స్ చేస్తూ, ఇట్స్ నాట్ ఈజీ. సో నాకు నచ్చింది. ఓకే. అండ్ జెమినీ గణేషన్ ఎందుకు డబ్బింగ్ చెప్పుకోలేదు, అతను తెలుగు వచ్చు కదా. రాదనుకుంటా, అతను తమిళ. తమిళ తెలుగు కూడా వచ్చు. ఏమో మరి గణేషన్ అంటే తమిళ అనుకున్నాను. బట్ ఎనీవే తమిళ అయినే కానీ తెలుగు వచ్చు. ఇప్పుడు చిరంజీవికి లేకపోతే నాగార్జునకి తమిళ ఎలా వచ్చు, తెలుగు అయినా కూడా సేమ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు తమిళనాడులో ఉన్నారు కాబట్టి, చెన్నైలో ఉన్నారు కాబట్టి. యా, అతను కూడా తెలుగు మూవీస్ లో యాక్ట్ చేసి చేయలేదు, ఒకటే మూవీ లేదు పాత మూవీస్ చాలా చేశారు ఆయన. కాదు, డబ్బింగ్ అనుకుంటా లిపి, ఇది ఒకటే మూవీ. నేను చదివాను ఫన్ ఫ్యాక్ట్స్ ఈ మూవీ గురించి. ఓకే, ఆయన తెలుగు కూడా చేశారు. ఓకే, బికాజ్ ఇక్కడ తెలుగులో ఏమైతే మూవీస్ హిట్ అయ్యాయో, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, అది తమిళ్లో జమినీ గణేషన్, ఇంకా శివాజీ Yeah, గణేషన్. దాని తర్వాత ఆఫ్టర్ పాయింట్ జెమినీ గణేషన్ కి ఇంకా మూవీస్ ఆగిపోయినప్పుడు అతను తెలుగులో కూడా చేశారు. ఓకే. అండ్ యా, లేకపోతే ఇప్పుడు రేఖాకి తెలుగు ఎలా వచ్చు. వాళ్ళ అమ్మ శ్రీవల్లి తెలుగు ఆవిడ, యా, హూ ఈస్ దిస్ గై. తమిళ యాక్ట్రెస్, యా బట్ ఒరిజినల్లీ తెలుగు. యా ఎగ్జాక్ట్లీ. సరే. యా, ఇప్పుడు ఊహకి హిందీ వస్తుంది. ఎందుకు? మరాఠీ రాదు. మరాఠీ రాదు, బట్ నీకు హిందీ వచ్చు. ఎందుకు అంటే బికాస్ నువ్వు హైదరాబాద్ లో పుట్టి పెరిగాయి కాబట్టి. నీకు హైదరాబాద్ లో ఉన్నప్పుడు నీకు తెలుగు హిందీ రాదు. నాకు బాగా గుర్తు. నువ్వు ఈవెన్ నందు వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కూడా నాకు గుర్తుంది హిందీ. సో ఓకే, ఎనీవే, సో నాన్ తెలుగు మూవీస్ రికమెండేషన్ ఫస్ట్ నేను చెప్తాను. చెప్పే ముందు మీ రికమెండ్ చేసిన మూవీస్ సరిగ్గా ఆలోచించి రికమెండ్ చేయండి. నేను ఈసారి కూడా ఆలోచించలేదు. మీరు రికమెండ్ చేసిన మూవీ ఎవరు చూసారో లేదో తెలీదు, కానీ నేను చూసాను. ఆ హారర్ సినిమా ఏంటి మీరు చెప్పింది? డిబుక్. డిబుక్ అక్క చెప్పింది. అంత దరిద్రమైన హారర్ మూవీ నా లైఫ్ లో నేను చూడలేదు. ఆ మూవీ ఏంటో, ఇమ్రాన్ హష్మి, అతని పేరేంటి? ఇమ్రాన్ హష్మి. అతనికి పాపం ఇష్టం లేకపోతే తీసుకెళ్లి ఆ మూవీలో కూర్చోబెట్టినట్టు అనిపించింది నాకు. ఆ యాక్షన్ ఏంటో, ఆ మూవీ ఏంటో. అదంతా చూసిన తర్వాత IMDb రేటింగ్ వెళ్తే 5 అట దానికి. ఈ సినిమాని రికమెండ్ చేసి చూపించారు నా చేత. కాదు ఊహ, నువ్వు సెవెంత్ హెవెన్ చూడలేదా? సెవెంత్ హెవెన్, స్ట్రీట్ ఏంజల్ అవేం కనిపించలేదు. పంపించమన్న లింక్స్ నాకు యూట్యూబ్ లో ఉన్నాయి. మరి మూకీ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏం చూస్తుంది? చాలా బాగుంటుంది. అమ్మ నాన్న కూడా కూర్చోబెట్టి చూపించా. అమ్మ ఫేవరెట్ హీరో ఇప్పుడు చార్ల్స్ ఫారెల్ అని చెప్తుంది నీకు. నువ్వు ఒకసారి ఎవరు అడిగితే అప్పుడు చెప్పింది. అప్పుడు నాకు కాల్ చేసి అడిగింది ఆ మూవీలో రిమార్కబుల్ ఫెలో అబ్బాయి ఎవరు అని. ఎందుకు అడుగుతున్నావు అంటే అప్పుడు చెప్పింది ఎవరు అడిగారు అని. ఓకే, సో లిప్పి చెప్పిన ది విజిట్ మాత్రం ట్రై చేసా కానీ ఎక్కడ దొరకలేదు. అది మాత్రం చూద్దాం అనుకున్నాను. ఈ డిబుక్ మాత్రం నేను చూసాను, అంత నచ్చలేదు నాకు. ఓకే, నందు అతను నిద్రపోయాడు కూడా చూడకుండా లేచి మళ్ళీ అయిపోయిందా దరిద్రం సినిమా అడిగాడు. సో ఎనీవే, సో నా రికమెండేషన్ ఈరోజు నాన్ తెలుగు మూవీది ఇంగ్లీష్ మూవీ, హారర్ మూవీ పేరు 1408. సో ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సో చూడకపోతే చూడండి. ఒక హోటల్లోకి, ఒక రూమ్లోకి 1408 అనే రూమ్లోకి ఎంటర్ అవ్వద్దు, వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోతారు, దాంట్లో దయ్యం ఉంది అని చెప్తారు. ఆయన కూడా ఒక నావెలిస్ట్ దానిపైన బుక్ రాయడానికో ఏదో ఆ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మూవీలో చూడాలి. బట్ చాలా మంచి మూవీ. సో చూడండి 1408. నువ్వు చూడొచ్చు అక్క, మరి క్రీపీ సీన్స్ అలా ఏముంటాయి. అక్కకి డిబుక్ లాంటి మూవీస్ నచ్చుతాయి. ఎనీవే, అదే నా రేంజ్. ఓకే, సో నీ రికమెండేషన్ కావ్య?
ఆనెస్ట్లీ ఈ మధ్యకాలంలో సినిమా చూడలేదు. సో నేను రీసెంట్ గా చూసిన ఒక మూవీ అగైన్ డు నాట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. దాని పేరు జ్యువెల్ థీఫ్. అది లేటెస్ట్ సైఫ్ అలీ ఖాన్ మూవీ. నిన్ననే చూసాం నేను లిపి కష్టపడి. చాలా ఫ్లాస్ ఉంటాయి స్టోరీలో. ఒక రేస్ 1, రేస్ 2 మూవీస్ ఎంత బాగుంటాయి. సైఫ్ అలీ ఖాన్ కొంచెం ఆ రేంజ్ ఇద్దాం అనుకున్నారు. కాకపోతే ఆ దొంగతనం సీన్స్ లో లైక్ ధూమ్ 2 ఆ టైప్స్ మూవీ అనమాట. ఒక ఏంటి బర్గ్లరీ ఎలా చేయాలి అన్న ప్లాట్ తోటి ఉంటుంది. చాలా ఫ్లాస్ ఉంటాయి. సో అన్ఫార్చునేట్లీ చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. సో ఆ మూవీ చూడండి, ఎందుకంటే టైం పాస్ కి బాగానే ఉంటుంది. కాకపోతే ఓవరాల్ ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా బాగుంటుందని కంపేర్ చేసుకోకండి. హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే చాలా డిసప్పాయింట్ అవుతారు. లిపి నేను ఈ మూవీని ఆల్రెడీ రికమెండ్ చేశాను లేదో నాకు గుర్తులేదు, బట్ ఐ విల్ రికమెండ్ అగైన్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మూవీ రోప్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. లేదు రాసుకుంటా. ఓకే, ఆ మూవీ పేరు రోప్. ఆ మూవీ ఎంటైర్ మూవీ మొత్తం అంతా జస్ట్ ఒక రూమ్ లో అవుతుంది, దట్స్ ఇట్. అండ్ ఆ మూవీ చూసాక ఐఎమ్ టెలింగ్ యూ, అంటే దయ్యం గియం ఏమి ఉండదు, ఇట్స్ లైక్ అ థ్రిల్లర్ అనమాట. ఆ మూవీ లాస్ట్ లో ఆ ట్విస్ట్ కి నాకు కడుపంతా తిప్పేసింది. ఐ డోంట్ నో, నువ్వు చూసి చెప్పు నీకు కూడా అలా అనిపించిందో లేదో. బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మూవీ, నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, చూస్తాను. ఎనీవే, సో మళ్ళీ రుద్రవీణ మూవీని అండ్ ఇంకొకటి, ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్, నేను రుద్రవీణ మూవీ కంటే ఆ రుద్రవీణ క్యారెక్టరే చూస్ చేసుకుంటా. సో ఆల్మోస్ట్ మర్చిపోయాం అనుకున్న పాయింట్ గుర్తు చేసిన అమ్మగారు. ఓకే, సో ఈ రుద్రవీణ మూవీ పాడ్కాస్ట్ చేయమని చెప్పిన వాళ్ళు విక్కీ రాయ్ 786 అండ్ అజయ్ ప్రశాంత్ గారు. సో చాలా థ్యాంక్ యూ. నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూశాను అని చెప్పి ఫీలింగ్ వచ్చింది. మంచి డైరెక్షన్, మంచి యాక్టింగ్, మంచి కాన్సెప్ట్. యా, ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ చాలా ఒక అంటే పిచ్చి సీన్ లేకుండా, అంటే పిచ్చి సీన్స్ కాదు అవి కూడా రియాలిటీ సీన్స్. సో పిచ్చి సీన్ లేకుండా చాలా మంచిగా క్లీన్ మూవీ, మంచి మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక ఫ్యూ కామెంట్స్ చదువుతాను, దాని తర్వాత ఇంకా పాడ్కాస్ట్ ఆపేద్దాము. సో ఫస్ట్ కామెంట్ రాసిన వారు హేమంత్ దారా 270 గారు. ఈయన మన ఛానల్ మెంబర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మెంబర్షిప్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈయన ఏమన్నారంటే, కావ్య అక్క యాక్టింగ్ చూస్తుంటే భాస్కర్ అవార్డ్ కన్ఫర్మ్ అనిపిస్తుంది. నాకు ఆ మూవీ చాలా ఇష్టమైన మూవీ. అథెంటిక్ దారేది చేయలేము మనం. నాకు అథెంటిక్ దారేది ఇష్టమైన మూవీ. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అవార్డ్ నాకు ఇచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ చాలా మంది చెప్పారక్క, ఈ నువ్వు చెప్పిన రిఫరెన్స్ బాయ్ కామెడీ సీన్ గోలీమార్ అనే మూవీలో ఉందిట. చాలా మంది చెప్పారు, చాలా థ్యాంక్ యూ. బట్ ఒక కామెంట్ మాత్రం చదువుతాను. సో సూర్య వేలూరి గారు రాసిన కామెంట్ ఏమన్నారంటే, కావ్య మలాది, దిస్ ఇస్ ఫర్ యువర్ రెఫరెన్స్. The Bhai comedy scene from Golimar by Puri Jagannath and hero Gopi Chand. I like the way you speak with your kichi gontu. At times, it reminds like you're enjoying like your childhood days with your sisters. I got inspired from your lines. So this is for comedy prasa for you. Popcorn talk ఒక వ్యసనం లాంటిది, చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. Thank you so much, Surya garu. Thank you so much. And చాలా మంది చెప్పింది ఇదే, గోలీమార్ మూవీ అని చెప్పి. అండ్ లాస్ట్ కామెంట్ ఏంటంటే కృష్ణ 8654 గారి నుంచి. ఈయనేమన్నారంటే, ఐ రీసెంట్లీ డిస్కవర్డ్ దిస్ ఛానల్ త్రూ చిత్రాలోచన. I love this movie despite its illogical scenes, but your interpretation was hilarious. I thoroughly enjoyed it. So first of all, చిత్రాలోచన ఛానల్ కి కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. సో ఆ ఛానల్ మూలంగా మా ఛానల్ ని కూడా డిస్కవర్ చేశారు. సో చాలా థ్యాంక్ యూ. సో అండ్ చిత్రాలోచన కూడా చాలా మంచి పాడ్కాస్ట్ ఛానల్. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబర్స్ అది చూడకపోతే అది కూడా ఒకసారి చూడండి. అండ్ అది మా పాడ్కాస్ట్ రుద్రవీణ మూవీ పైన మీద.
అండ్ ఇంకొక పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ కామెంట్స్ వదలండి, మేము అన్ని కామెంట్స్ చదువుతాము, అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. Thank you. Bye.